హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ట్రైబ్ తెలుగు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా ఒక బెర్రీ ఫామ్ విజిట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్బెర్రీ అండ్ స్ట్రాబెర్రీ పికింగ్ ఉంది. అండ్ ఇక్కడ బెర్రీస్తో పాటు ఫ్లవర్ పికింగ్ కూడా ఉందన్నారు. ప్రెజెంట్ అయితే జినియా సీజన్ నడుస్తుందని చెప్పారు. సో అవి కూడా చూద్దామని చెప్పేసి ఒక వీకెండ్ ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. యాక్చువల్లీ ఫామ్ వచ్చేసి 10కి ఓపెన్, మేము 9:55కి వచ్చాం. సో ఒక 5 minutes అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది. అందరినీ ఒకేసారి టికెట్స్ చెక్ చేసుకొని లోపలికి అలో చేసేసారు. ఇక్కడ మనకి ఎంట్రీ దగ్గర హ్యాండ్కి ప్యాంట్స్ ఇస్తున్నారు. అవి చెక్ చేసుకొని వెరిఫై చేసి లోపలికి పంపిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ బ్లాక్బెర్రీ పికింగ్కి వెళ్తున్నాము. బికాజ్ స్ట్రాబెర్రీ ప్యాచ్ చాలా పెద్దది. బ్లాక్బెర్రీ లైక్ ఓన్లీ 2 to 3 ప్యాచెసే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయంటే, ఓపెన్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. సో ఎంట్రన్స్లో మనకు ఒక బాస్కెట్ ఇస్తారు. సో అది తీసుకొని మనం అందులో బెర్రీస్ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం అక్కడ బ్లాక్బెర్రీ ప్యాచ్కి అయితే వెళ్తున్నాం. ఇటు సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది జినియా ప్యాచ్. అది ఇంకా జస్ట్ ఇప్పుడే వేసినట్టున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా బ్లాక్బెర్రీ ప్యాచ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే బకెట్స్ అండ్ బాస్కెట్స్ ఉంటాయి. బకెట్ వచ్చేసి ఒక రేట్ అండ్ బాస్కెట్ వచ్చేసి ఒక కాస్ట్ అనమాట. బాస్కెట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ $7 అట్లా పడుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మనమే పిక్ చేసుకోవచ్చు బెర్రీస్ని మనకు కావాల్సినవి. బ్లాక్బెర్రీ సీజన్ అయితే జస్ట్ ఈ వీక్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. సో మేము వెళ్ళే టైంకి ఓన్లీ 3 ప్యాచెసే ఓపెన్ చేశారు. మిగతా వాటి సైడ్ ఏం బ్లూమ్ అయి లేవు. ఇప్పుడు చూడండి, మేము ఇది 1 to 3 ప్యాచెస్లో పిక్ చేస్తున్నాము. సో ఇట్లా ఉన్నాయన్నమాట. చాలా రైపెన్ అయి ఉన్నాయి బెర్రీస్. అక్కడైతే మనం ఏమీ స్నాకింగ్ అయితే లేదని చెప్పారు. జస్ట్ మన బాస్కెట్లో ఫిల్ చేసుకొని మనీ పే చేసి తర్వాత మనం టేస్ట్ చేయొచ్చు. అయినా అక్కడ చాలా డస్ట్గా ఉన్నాయి బెర్రీస్ అన్నిటికీ. సో మేమైతే అక్కడేం తినలేదు. యాక్చువల్లీ ఇవి నేను లాంగ్ వీడియోలో షూట్ చేశాను, లైక్ నార్మల్ వీడియోలో కాకుండా. అండ్ ఇఫ్ యూ వాంట్ లైక్ గో చెక్అవుట్ మై షార్ట్స్లో కూడా కొన్ని అప్లోడ్ చేశాను. బ్లాక్బెర్రీస్ ఇదివరకు కొన్ని ట్రై చేశాను కానీ బట్ ఇవి సూపర్ స్వీట్ ఏం లేవు. బట్ కొన్ని అయితే బాగున్నాయి, బట్ కొన్ని అయితే చాలా పుల్లగా ఉన్నాయి. మేమైతే జస్ట్ ఒక చిన్న బాస్కెట్ తీసుకున్నాము, బకెట్ టాప్ చేసుకోలేదు ఈసారి. ఇదిగోండి బాస్కెట్ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చి $7. సో దీనికి ఫుల్గా ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు మనం. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ ప్యాచెస్. అవి ఇంకా బ్లూమింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇంకా బెర్రీస్ అయితే ఏం లేవు. నాకు తెలుసు లైక్ ఒక 2-3 వీక్స్లో ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మేము మా బాస్కెట్ ఫిల్ చేసుకొని బెర్రీస్తో అండ్ కొన్ని ఫొటోస్ దిగాము. ఇది వచ్చేసి జినియా ప్యాచ్. ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఐ థింక్ ఫ్యూ వీక్స్ బ్యాకే ఇవి వేసినట్టున్నారు. అండ్ ఈ కంప్లీట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి పర్ పర్సన్ $10 టికెట్. సో ఎంటర్ అయిన తర్వాత మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి అక్కడ పే చేస్తాము. సో ఇప్పుడు మేము ఏంటంటే బ్లాక్బెర్రీ పికింగ్ అయిపోయింది మాది. సో ఇంకా పే చేసేసి చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ప్యాచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది చూడండి, ఇక్కడ మనం చెక్అవుట్ చేస్తాము. ఇక్కడ చెక్అవుట్ పక్కనే మనకు ఒక సన్ఫ్లవర్ ప్యాచ్ ఉంది. సో ఇక్కడ ఫ్లవర్స్ కొన్ని బ్లూమ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం మేము. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని ఫ్రీ రేంజ్ చికెన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కావాలంటే వాటికి ఫీడ్ చేయొచ్చు. అక్కడ ఫుడ్ ఇస్తున్నారు. ఫుడ్ అంటే మనం పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్నపిల్లలు అందరూ మంచిగా ఫీడ్ చేస్తున్నారు చికెన్స్కి. అండ్ ఆల్సో ఇక్కడ లామాస్ ఉన్నాయి. లామాస్ పైన నేను ఒక షార్ట్ చేశాను, యూట్యూబ్ షార్ట్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ గో చెక్అవుట్.
సో ఇక్కడ ఏంటంటే లామాస్ ఉన్నాయి అండ్ ఆల్సో షీప్స్ అండ్ గోట్స్ కూడా ఉన్నాయి. అవి లైక్ ఎండ్ ఆఫ్ ద వీడియో చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రాబెర్రీ ప్యాచ్కి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి స్పాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఈ హౌస్లోకి మనకి ఎంట్రీ లేదు యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే స్ట్రాబెర్రీ ప్యాచ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, అక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ కనిపిస్తున్న ద ప్యాచ్ అనేది మొత్తం స్ట్రాబెర్రీ ప్యాచ్. సో కంపేర్ టు బ్లాక్బెర్రీ ప్యాచ్, స్ట్రాబెర్రీ ప్యాచ్ చాలా పెద్దది. అండ్ ఆల్సో స్ట్రాబెర్రీ సీజన్ ఇది లైక్ లాస్ట్ వీక్ అనమాట, అయిపోయింది స్ట్రాబెర్రీ సీజన్. మేము ఎండ్ ఆఫ్ ద సీజన్ వచ్చాము. బ్లూబెర్రీస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, స్ట్రాబెర్రీ ఎండ్ ఆఫ్ ద సీజన్ వచ్చేసింది. సో ఇక్కడికి వెళ్ళేసి మనం ఒక చిన్న బాస్కెట్ తీసుకున్నాము. బికాస్ ఎక్కువ లేవని చెప్పారు, హార్డ్ టు ఫైండ్ అన్నారు. అందుకని చెప్పేసి ఒక బాస్కెటే తీసుకున్నాము. ఫస్ట్ అయితే బకెట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ బాస్కెట్ ఈజ్ ఫైన్. సో ఇక్కడ నుంచి ప్యాచ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బోర్డ్స్ పెట్టేశారు, నో స్నాకింగ్ అని. వెన్ కంపేర్ టు బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్కి గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా డస్ట్ ఉందన్నమాట వాటిపైన. సో ఎనీవే అది తినడం అంత మంచిది కాదు. సో ఇట్స్ బెటర్ నో స్నాకింగ్ అన్నారు. సో ఈ స్ట్రాబెర్రీస్ దగ్గర ట్రెజర్ హంట్లా హంట్ చేయాల్సి వచ్చింది, బికాస్ ఎక్కువ లేవు. సో బట్ వెళ్తూ ఉంటే కొన్ని ముందు చాలా ఉన్నాయి పండినవి. సో ఇక్కడ చూడండి, సూపర్ రైపెన్ లేవు. స్టార్టింగ్లో మాకేం అంత కనిపించలేదు. సో ఎండింగ్కి వెళ్ళేటప్పటికి బాగానే దొరికినాయి. బట్ స్ట్రాబెర్రీస్ చాలా స్వీట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నాకు ఒక స్ట్రాబెర్రీ కనిపించింది. బట్ వీటితో కంపేర్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తే చాలా పెద్ద స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. బట్ నేను స్టార్టింగ్ నుంచే వెతుకుతూ వెళ్ళాను. ఈ స్ట్రాబెర్రీ బాస్కెట్ వచ్చేసి ఒక్కొక్కటి $9 ఉంది. బకెట్ వచ్చేసి $15. వెన్ కంపేర్ టు బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, బికాజ్ ఎండ్ ఆఫ్ ద సీజన్ కదా, అందుకని. సో ఇంకా కొన్ని పిక్ చేసుకున్నాం. ఫైనల్లీ మా బాస్కెట్ అయితే ఫిల్ అయిపోయింది. బాగానే ఎంజాయ్ చేసాం, బికాజ్ స్ట్రాబెర్రీస్ అయితే అంత ఏం లేకుండా లేవు, మంచిగానే ఉన్నాయి లైక్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే తీసుకొని చెక్అవుట్కి వెళ్ళిపోయాము. మాది పే చేసేసి ఇంకా తర్వాత అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, జినియా ఫ్లవర్స్, ఇవన్నీ బ్లూమ్ అయి ఉన్నాయి. సో ఆ ప్యాచెస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో మనకి ఫ్రూట్స్కి బాస్కెట్స్ ఇచ్చినట్టు ఇక్కడ వేజెస్ ఇస్తున్నారు, లైక్ 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో స్టార్టింగ్ వచ్చేసేసి $5 అనమాట. 5, 10, 15 అట్లా ఉన్నాయి. సో మనకు కావాల్సిన వేస్ పిక్ చేసుకొని దాంట్లో మనం ఫ్లవర్స్, మనకి నచ్చిన ఫ్లవర్స్ ప్లక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లావెండర్ ఫీల్డ్ అనమాట. 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లావెండర్స్ ఉన్నాయని చెప్పారు, బట్ ఇవైతే ఇంకా బ్లూమ్ అవ్వలేదు. ఒక 1 or 2 వీక్స్లో ఇవి అవైలబుల్ ఉంటాయని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జినియా ప్యాచ్. ఈ ప్యాచ్ అయితే ఒక 3 వీక్స్లో రెడీ అవుతుందని చెప్పారు. సో ఇంకా మేము దీని తర్వాత నెక్స్ట్ ప్యాచ్కి వెళ్ళాం. ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించినాయి, సో దాన్ని క్యాప్చర్ చేశాను నేను. సో ఇక్కడ మధ్యలో ఈ చిన్న మొక్కలకే ఫ్లవర్స్ వచ్చేసినాయి, బట్ ఇవి కరెక్ట్ కాదు ప్లగ్ చేయడం. సో ఇంకా టైం ఉందని చెప్పారు. సో ఈ ఫ్లవర్స్ని నేను ఇట్లా క్యాప్చర్ చేశాను, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చి కంప్లీట్లీ రెడీ ప్యాచ్ అనమాట. ఇవైతే పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్లో, రెడ్, వైట్ అండ్ పింక్ ఉన్నాయి. బట్ మేమైతే ఫ్లవర్స్ ఏం పిక్ చేసుకోలేదు, ఓన్లీ బెర్రీసే పిక్ చేసుకున్నాము. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా తర్వాత జూకి వెళ్దామని అటు వెళ్తుంటే ఇక్కడ ఒక సన్ఫ్లవర్ ప్యాచ్ ఉంది. బట్ సన్ఫ్లవర్స్ ఆరెంట్ రెడీ ఎట్, లైక్ ఏంటంటే కొన్ని అయితే బ్లూమ్ అయి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక ఫెస్ట్లా చేస్తారంట, ఇక్కడ ఫ్లవర్ ఫెస్ట్ లాగా. ఆ టైంకి సన్ఫ్లవర్స్ మొత్తం బ్లూమ్ అయి ఉంటాయంట. ఇవి లైక్ మే స్టార్టింగ్లో ఆర్ లైక్ మిడ్ ఆఫ్ మే అలా జరుగుతుందంట. సో దీని తర్వాత పెట్టింగ్ జూకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఫుడ్ పర్చేస్ చేయాలి, ఇది కూడా $5 ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ విజిటర్స్తో అలవాటు పడిపోయి ఈ మేకలు అండ్ ఈ షీప్స్ అంతా పైనకి వస్తున్నాయి. సో వీటికి ఇట్లా గ్రౌండ్ పైన వేసేస్తే అవే తింటున్నాయి, చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి. ఇవి మనల్ని చూసి అయితే ఏమీ అట్లా వెళ్ళిపోవట్లేదు, చాలా దగ్గరికి వస్తున్నాయి.
సో ఇక్కడ వచ్చేసి వీటిని లామాస్ అంటారు. అండ్ వీటికి కూడా మనం తీసుకున్న ఫుడ్ సేమ్ ఫుడే ఫీడ్ చేయొచ్చు. మంచిగా ఇవి దగ్గరకు వస్తున్నాయి. సో వీటికి డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు మనము. ఇవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ వీటికి షెల్టర్ అదంతా ఇక్కడే. అండ్ ఇక్కడ వీటికి వాటర్ టబ్స్ కూడా పెట్టేశారు. సో వాటికి నో ప్రాబ్లమ్ అనమాట. వీటికైతే మేము డైరెక్ట్‌గా ఫీడ్ చేసాము. ఇవి చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా పెట్ ఫ్రెండ్లీ. మనల్ని ఎవరినైనా విజిటర్స్‌ని చూడగానే అట్లా వచ్చేస్తున్నాయి ఫుడ్ కోసం. సో ఇక్కడ మేకలైతే మా చుట్టూనే తిరుగుతున్నాయి. అండ్ ఇట్లా షీప్స్‌నైతే ఇట్లా బోన్‌లో పెట్టేశారు. సో ఇది వచ్చేసి రాక్‌బెర్రీ ర్యాంచ్ అనమాట. ఇది శాన్ ఆంటోనియో నుంచి ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేయాలి. సో కంట్రీ సైడ్ ఉంటది. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. సో కిడ్స్ ఇలా ఎవరైనా వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. Hope you all liked this video. Please subscribe to my YouTube channel and also do follow my Instagram account Vibe Tribe Telugu. Thank you all.